శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం ఈ మధ్యనే ఒక ట్రస్ట్ ప్రారంభించాం. ఆ ట్రస్ట్ ద్వారా నెలకో మంచి పని అని ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నాం కదా! మొట్టమొదట మనం తీసుకున్నది ఏమిటి అంటే, మన హీరో 'శ్యామ్' కేస్. అది మీలో చాలామందికి ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు కదా! మన ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఛానెల్ కుటుంబ సభ్యులందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞతలు. ఈ 'శ్యామ్' వాళ్ళ కుటుంబానికి ఉపాధి కల్పిద్దాం అనుకున్నాం కదా! ఆ పని మొన్న 8 ఏప్రిల్ కామద ఏకాదశి రోజు చేసాం. ఈ బెంగుళూరు నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డకి దగ్గర ఒక పల్లెటూరు వాళ్ళది. అక్కడి వరకు వెళ్ళాము. నిజం చెప్పాలంటే వెళ్ళడం కాదు. ఈ శ్యామ్ యొక్క నిష్కల్మషమైన మనస్సు మమ్మల్ని అక్కడి దాకా లాక్కెళ్ళింది. నాకేమో విపరీతమైన పని ఒత్తిడిగా ఉంది. అందుకని నా తరఫున, మీ అందరి తరఫున కూడా నా భార్య సుశీలే అక్కడికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళకి ఉపాధి కల్పించింది. ఇంతకీ మనం ఏమి చేసాం అక్కడ అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ శ్యామ్ వాళ్ళ తల్లి పేరు సూర్యకుమారి కదా! మీకు గతంలో చెప్పాను. ఆమె భర్త ఒక సంవత్సరం క్రితం కాలం చేశారు. అలాగనే 3 పిల్లలు. అందులో ఈ మధ్య పిల్లవాడేమో ఈ శ్యామ్. ఇతనికి సెరిబ్రల్ పాల్సీ అనే సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉంది అని. వాళ్ళకేదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళు దాని ద్వారా బతుకుతారు అనేది మా ఆలోచన. అందుకని ఆ అమ్మాయిని అడిగా, "అమ్మ నువ్వు ఏం చేయగలవమ్మా" అని. అంటే 2 వ్యాపారాలు చేతనవును స్వామి. ఒకటేమో చేపలు, రొయ్యలు వ్యాపారం వచ్చు. ఎందుకంటే వాళ్ళది ఆ కోస్టల్ ఏరియా. రెండవది బట్టలు అవి అమ్మడం తెలుసు నాకు. ఎందుకంటే నేను టైలరింగ్ వృత్తి చేస్తాను కాబట్టి అంది. దాంతో మేము ఆ రెండోదే ఆ అమ్మాయి చేత చేయిద్దాము అని అనుకున్నాం. ఏం చేసామంటే మొట్టమొదట ఆమెకు ఒక టాక్సీ ఇచ్చి చీరాలకి పంపించాం. అక్కడ హోల్సేల్ షాపులు ఉన్నాయి కదా! అక్కడ చీరలు, బ్లౌజులు, పెట్టికోట్లు, ఫాల్స్, లైనింగ్ ఇలాగా చీరల వ్యాపారానికి సంబంధించిన స్టాక్ అంతా కొనిపించి మళ్ళీ వాళ్ళ ఊరు పంపించాం. ఆ తరువాత అదేదో ఇచ్చేసాము మీరు ప్రారంభించుకోండి అన్నట్టు కాకుండా, ఆ షాపు ప్రారంభించటం అనేది వాళ్ళ జీవితంలో ఒక మర్చిపోలేని జ్ఞాపకం కింద కావాలి అనేది సుశీల ఆలోచన. దాంతో ఏం చేసిందంటే అక్కడ షామ్యానాలు, కుర్చీలు, స్వీట్లు, కూల్ డ్రింకులు అవన్నీ ఏర్పాటు చేయించి, ఈ షాపుకి కూడా చక్కగా లక్ష్మీదేవి పేరు పెడుతూ లక్ష్మీ శారీస్ అండ్ టైలరింగ్ అని ఒక నేమ్ బోర్డు కూడా తయారు చేయించి అక్కడ పెట్టించాం. సుశీల వెళ్ళగానే ఏం చేసిందంటే ఉదయమే శ్యామ్‌కిను వాళ్ళ అమ్మగారికి కొత్త బట్టలు పెట్టింది. ఎందుకంటే అదొక పండుగలా సెలబ్రేట్ చేయాలి అని. ఆ తరువాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, మన హీరో శ్యామ్‌కి ఈ శాలువా కప్పి సత్కరించింది. ఇంతకీ ఈ శాలువాకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి? మొన్న మనం ట్రస్ట్ ప్రారంభించాం గదా! మా అదృష్టం కొద్దీ ఆ తరువాత రోజే తిరుమల నుంచి తిరుమలలో స్వామికి చాలా సన్నిహితంగా చేసే ఒక అధికారి ఈ శాలువా, పెద్ద లడ్డు అవన్నీ పంపించారు. ఆ తర్వాత శృంగేరి నుంచి అక్షింతలు, వారణాసిలో పరమేశ్వరుడి అర్చనకు ఉపయోగించిన ఒక రుద్రాక్షమాల అవన్నీ ఇంటికొచ్చాయి. దాంతో ముగ్గురు ఆశీస్సులు వచ్చాయి కదా! మాకేమనిపించిందంటే ఈ శాలువాను, అక్షింతలు ఈ శ్యామ్‌కి చెందాలి అని చెప్పి సుశీల మొట్టమొదట శాలువా కప్పి, అక్షింతలు వేసి, బొట్టు పెట్టి అప్పుడు శ్యామ్‌ని సత్కరించింది. ఆ తర్వాత చక్కగా ఇదిగో ఈ వీల్ చైర్‌లో కూర్చోబెట్టాం. ఆ వీల్ చైర్ తీసుకురాగానే ఆ పసి మనస్సుకి తెలిసిపోయింది. నా కోసం తెచ్చారు అని. అది చూసి చాలా ఆనందపడిపోయి దాన్ని ఇలా చేతిలో తడుతూ అందులో కూర్చోబెట్టండి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పసి మహారాజుని ఆ రథంలోకి ఎక్కించి కూర్చోబెట్టాం. ఆ తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడండి అందులో తిప్పుతూ ఉంటే. ఈ ట్రిప్పులో మాకు దొరికిన కోట్ల విలువ చేసే వజ్రం ఆ నవ్వు అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే దేవుడు నవ్వితే ఎలా ఉంటుందో అలా ఉంది. దేవుడు నవ్వడం మనం చూడలేం గదా! అచ్చం ఆ నవ్వులా ఉందనమాట. ఆ వీల్ చైర్‌లో తోసుకువెళ్తుంటే మొట్టమొదట కొంచెం కంగారు పడ్డాడు. ఆ తరువాత అదేమిటో అర్థమయ్యి ఇంక చాలా సంతోషించేసి తెగ నవ్వేసుకున్నాడు. ఆ చుట్టుపక్కల పిల్లలు కూడా వాళ్ళక్కడ ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటే రోజు ఇతనికి చూడాలని ఆశట. కానీ అక్కడికి తీసుకువెళ్ళి, ఎత్తుకెళ్ళి కూర్చోబెట్టడం కష్టం గదా! వాళ్ళేమన్నారంటే ఇంకిక్కడి నుంచి వీల్ చైర్ తోసుకెళ్ళి మేమే ఫుట్‌బాల్ దగ్గర కూర్చోబెట్టి రోజు ఆట చూపిస్తాము అని. అది విని మాకెంత సంతోషం కలిగిందో. అది మొట్టమొదటి కార్యక్రమం. ఆ తర్వాత ఏం చేశామంటే ఈ సూర్యకుమారి గారు ఆ షాప్‌ని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. నేను చెప్పాను గదా! వాళ్ళది మత్స్యకారుల కుటుంబం. కోస్టల్ రీజియన్‌కి దగ్గరలోనే వాళ్ళకొక చిన్న ఇల్లుందనమాట.
ఆ ఇంట్లోనే షాప్ పెట్టుకుంటాను అంటే, అప్పుడు సుశీల కొబ్బరికాయ అవన్నీ కొట్టి, ఆ ఇంట్లోకి అంటే ఆ షాపులోకి గృహప్రవేశంలాగా చేయించింది. వాళ్ళకి దైవభక్తి ఉంది. వాళ్ళ ఇంట్లో చక్కగా సత్యనారాయణ స్వామి, రంగనాథ స్వామి ఫోటోలున్నాయి. అలాగనే ఈ పండుగ, ఈ వేడుక కోసం అని చెప్పి ముగ్గులు పెట్టి, తోరణాలు, మామిడి తోరణాలు అవన్నీ కట్టారు వాళ్ళు. సుశీల ఆ ఇంట్లోకి వెళ్ళాక ఏం చేసిందంటే, స్వామికి మొట్టమొదట పంచోపచారాలతో పూజ చేసి, నైవేద్యం పెట్టి, స్వామి ఇక్కడ ఈ షాపు ప్రారంభిస్తున్నాము. ఇంకిక్కడి నుంచి వీళ్ళ కుటుంబానికి ఏ లోటు లేకుండా వీళ్ళు దినదినాభివృద్ధి చెందాలి అని కోరుకుంది. ఆ తర్వాత షాపుని మన హీరో చేత ప్రారంభింపజేద్దాం అనుకుంటే, అప్పటికే మన వాడు నిద్రపోయాడు. సుశీలే ప్రారంభించింది. మొట్టమొదటి కస్టమర్ కూడా తనే అయింది. అక్కడున్న చీరలన్నిటిలో తనకి నచ్చిన ఒక చీరని రూ. 700 పెట్టి కొనుక్కుంది, తెచ్చుకుందనమాట ఫస్ట్ కస్టమర్ లాగా. ఇంటికొచ్చాక నాకు చెప్తుంది, ఆ చీర చూపించి, "ఏవండీ, నా జీవితంలో కొన్ని మర్చిపోలేని చీరలున్నాయి కదా! మన పెళ్లి చీర, మీరు మొట్టమొదట కొనిపెట్టిన చీర, అలాంటిదే ఇప్పటి నుంచి ఈ చీర గూడా. ఇది నేను కుట్టించుకొని కట్టుకుంటాను" అని చెప్పింది. నాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఆ చీరని భద్రంగా దాచుకుంది. ఆ తర్వాత అక్కడొచ్చిన వాళ్ళందరికీ మరి ఇది వేడుక కదా! అందుకని అందరికీ తాంబూలాలు ఇప్పించి, స్వీట్స్ ఇప్పించి, కూల్ డ్రింక్స్ అవన్నీ ఇప్పించి ఒక చిన్న వేడుకలా చేసాం. ఆ తరువాత ఈ వేడుకని అద్భుతంగా ముగించటానికి ఏం చేసిందంటే సుశీల, వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న రాముల వారి గుడికి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళి ఈ కొత్త చీరల్లోనే ఒక చీర తీసి సీతమ్మ వారికి అక్కడ పెట్టించింది. అలాగే మన హీరో శ్యామ్‌ని కూడా వీల్ చైర్‌లో గుడికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తే అమ్మో! అక్కడ గంట కొట్టి ఎంత సంబరపడిపోయాడో. ఇదిగో ఈ ఫోటోలు చూడండి. అవన్నీ చూస్తుంటే మనకి దేవుడే వచ్చి సంబరపడినట్టుంటుంది. అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఇది ఆ మొత్తం జరిగిన కార్యక్రమం. విపరీతమైన ఎండలు, ఇప్పుడు ఏప్రిల్ అంటే, అందులో మాకు బెంగుళూరులో చల్లగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి విపరీతమైన ఎండలో కాలు కింద పెట్టలేని పరిస్థితి. అలాగే మేము ఉండేదేమో అక్కడికి 700 కిలోమీటర్ల దూరం, ఇక్కడ బెంగుళూరులో ఉంటున్నాం. మరి ఈ ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయండి అంటే, దానికి కారణం మన ఆధ్యాత్మిక కుటుంబం. మచిలీపట్నం దగ్గర మన నాగేంద్రుడి కుటుంబం ఒకటుంది. వాళ్ళందరూ 6గురు సైన్యం అనమాట. శివ, నాగేంద్ర, నాగరాజు, మణికంఠ, ఇలా అందరూ నాగేంద్రుడికి సంబంధించిన వాళ్ళు. అలాగనే కల్పన, మురళి, శ్రీనివాస్, ఇంకా హనుమాన్ లాంటి మన పవన్, అతను చాలా కార్యశూరుడు. శివనాగేంద్ర మిత్ర బృందం అనమాట. వీళ్ళందరూ కలిసి ఆ ఏర్పాట్లు అవన్నీ చేసి షాప్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళే ఆ సేవంతా చేశారు. వాళ్ళందరూ ఒక వారం నుంచి రాత్రింపగళ్ళు కష్టపడితే అదిగో అప్పుడు ఇది సాధ్యమైంది. వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి దయ వల్ల వాళ్ళందరూ ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖశాంతులతో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు హాయిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. అలాగనే ఇది ఇప్పటితో ఆపేయడం కాదు. శ్యామ్ పుట్టినరోజు 25 నవంబర్. అలాగనే చైత్ర శుద్ధ ఏకాదశి, కామద ఏకాదశి రోజు వీళ్ళ షాప్ ప్రారంభించాం కదా! సుశీల్ ఇంటికి రాగానే చేసిన పని ఏమిటంటే, నా దగ్గర దేవుడి పూజలో ఒక డైరీ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఎవరికైనా బాగోలేదనుకోండి, ఆ డైరీలో వాళ్ళ పేరు, గోత్రం అన్నీ రాసేస్తూ ఉంటుంది. ఆ రోజు హోమం, పూజ అవన్నీ చేసినప్పుడు వాళ్ళని సంకల్పం చేసి చేస్తూ ఉంటామన్నమాట. పక్కన రాస్తుంది ఎన్ని రోజుల పాటు చెయ్యాలి అని, తనకు అలవాటు. ఈసారి ఏం చేసిందంటే, శ్యామ్ పుట్టినరోజు, ఈ షాప్ తెరిచిన రోజు అక్కడ రాసి, శ్యామ్ పుట్టినరోజు పొద్దున్నే అతని పేరు మీద పూజ చేయండి 25 నవంబర్న ఇక్కడి నుంచి అని చెప్పింది. అలాగనే మీరందరూ కూడా ఆ రోజు శ్యాముని తలుచుకుని అతను క్షేమంగా చక్కగా ఉండాలి అని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించండి. అలాగే మన ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో మీరెవరైనా భాగం పంచుకోదలుచుకుంటే కనుక, ట్రస్ట్‌కి విరాళాలు ఇవ్వడానికి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఇవ్వచ్చు. లేకపోతే ఆ పక్కన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉపయోగించి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అయినా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వాటిలతో డైరెక్ట్‌గా మొబైల్స్‌కి పంపించేయడానికి కుదరదు. ఇది ట్రస్ట్ కదా! అందుకని వాటిలతోని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే అప్పుడు మాత్రం పంపించడానికి వీలవుతుంది. మళ్ళీ ఇంకొక నెలలో ఇంకొక మంచి పనితో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్కి మీరు పంపించే డొనేషన్స్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి. డొనేషన్స్ పంపాక ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించే వాట్సాప్ నంబర్స్లో ఒకదానికి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి.